హాయ్ అండి. హాయ్, మీ పేరు? దీప్తి. రాజీ. లావణ్య. ఓకే. ఫన్నీ క్వశ్చన్స్ అడితే ఆన్సర్ చెప్తారా? చెప్తాం. ఓకే. డాక్టర్ అనగానే ఫస్ట్ మనకి ఏం గుర్తొస్తాయి? ఇంజెక్షన్. ఇంజెక్షన్. చిన్నప్పుడు ఎప్పుడైనా ఇంజెక్షన్ వేసారా? అమ్మో, చాలా భయం అసలు నాకైతే. ఏడుస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా, ఇంకా పెద్ద పెద్దగా ఏడుస్తూనే ఉంటాను. అమ్మో చాలా భయం అసలు నాకైతే. ఏడుస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా, ఇంకా పెద్ద పెద్దగా ఏడుస్తూనే ఉంటాను. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. ఎందుకు అంత భయం? ఎందుకు? జస్ట్ నీడిలే ఎలా గుచ్చుతారు అంతే, ఏముంది భయం అంతే. భయం అంటే తను కొంచెం సెన్సిటివ్ అన్నమాట. మీరు ఇంజెక్షన్ గుచ్చితే ఎలా ఫీల్ అవుతారు? నేను ఇంకా సెన్సిటివ్. మీరేదో స్ట్రాంగ్, తనేదో సెన్సిటివ్ అనుకున్నా. మీరు కూడా సెన్సిటివేనా? చాలా సెన్సిటివ్. నేనైతే ఇంజెక్షన్ చేయించుకుని ఉంటాను, స్ట్రాంగ్ గా ఉంటది. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకా డాక్టర్ అంటే ఏం గుర్తొస్తుంది? కాటన్, కాటన్, స్టెథోస్కోప్, బ్లడ్ గుర్తురాదా? బ్లడ్ కూడా. ఓకే. ఇంకా ఇంకేం గుర్తొస్తాయి? హాస్పిటల్ గుర్తొస్తుంది. హాస్పిటల్ ఫస్ట్ అదే గుర్తొస్తుంది కదా. గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు కదా, అందుకని హాస్పిటల్. అదే అంటున్నాను, ఫస్ట్ డాక్టర్ అనగానే హాస్పిటలే గుర్తొస్తుంది. ఎందుకంటే అక్కడే ఉండేవేగా ఇవన్నీ, నీడిల్స్ కానీ బ్లడ్ కానీ. సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బుర్ర కథ అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. నాకైతే హాస్పిటల్ స్టెప్సే గుర్తొస్తాయి. ఎందుకు స్టెప్స్ పడిపోయారండి ఎప్పుడైనా? కాదు, ఎక్కాలి కదా వెళ్ళాలంటే. లిఫ్ట్లు ఉండవు కదా. అలా అని కాదు, ఏమో ఎక్కాలి, ఆ డాక్టర్ని ఫేస్ చేయాలి, ఇంజెక్షన్ చేయించుకోవాలి అంటే చాలా భయం. ఎవడు అడిగాడు నిన్ను? అదొక పెద్ద డేర్ టాస్క్. టాస్కే. ఓకే. ఇంకేమైనా గుర్తొస్తాయా డాక్టర్ అంటే? ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పరు, ఇప్పుడు నేను అడుగుతా, దీనికి మాత్రం చెప్తా చూడండి. ఇన్స్టాగ్రామ్ అంటే ఏం గుర్తొస్తుంది? అసలు ఇన్స్టా అంటే ఏం చూస్తారు ఇన్స్టాలో? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ట్రోల్స్, రీల్స్. రీల్స్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాసా, ఫన్నీయా? బిగ్ బాస్. బిగ్ బాస్, ఆల్వేస్ బిగ్ బాస్. ఆల్వేస్ బిగ్ బాస్ ఫ్యాన్సా? చాలా. అట్లుంటది మనతోని. ఇంకా మీమ్స్. మీన్స్ మీరు పెడుతూ ఉంటారా ఇన్స్టాలో, యూట్యూబ్ లో మీ వీడియోస్ కానీ? లేదు, పెట్టే వాళ్ళకి చూస్తూ ఉంటాం. వాళ్ళకి వ్యూవర్స్ పెరగాలి కదా, మాలాంటి వాళ్ళ వల్ల. వాళ్ళకి పెరగాలని. అవును. గ్రేట్ అబ్బా, అమ్మాయిలు అనిపించుకున్నారు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మేము చూసినప్పుడు లైక్ ఖచ్చితంగా ఉండాలి. పాపం వాళ్ళ లైక్ కోసమే కదా పెట్టేది. ఇద్దరు బాగున్నా బాగోకపోయినా. ఒకలేమో మీమ్స్, వ్యూయర్స్ కి మీమ్స్ కావాలి, వాళ్ళకి లైక్స్ కోసం. ఇంకొకలేమో లైక్స్. మీరు ఇప్పుడు పాపులర్ అవుతున్నారు కదా కొంతమంది, నిబ్బా నిబ్బీస్, అవి చూస్తూ ఉంటాం ఎక్కువ. ఎందుకో వాళ్ళని పాపులర్ చేయడానికి. ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలనిపిస్తుంది ఒక వీడియో చూస్తే. ఎందుకు ఇన్స్టాల్ చేసాం అనిపిస్తుంది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎప్పుడైనా చేశారా మరి? డిలీట్ చేశారా? చేసాం కూడా. చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేస్తారా? ఎగ్జామ్స్ ఉన్నప్పుడు టాపర్. సరే, ఎగ్జామ్స్ అంటే ఏం గుర్తొస్తుంది? ఎగ్జామ్స్ అంటే ఏం గుర్తొస్తుంది? చెప్పను బ్రదర్. ఎగ్జామ్స్ అనగానే స్లిప్పులు గుర్తురావా? ఎగ్జామ్స్ అనగానే స్లిప్స్ గుర్తొస్తాయి. పెట్టారా మరి స్లిప్స్? చున్నీస్ మీద, టాప్స్ మీద. మేము అట్లనే రాసుకొని చున్నీ మీద ఉందా ఇప్పుడు? ఇప్పుడు ఎగ్జామ్స్ కాదు కదా, ఈరోజు ఎగ్జామ్ కాదు కదా. ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది కదా, ఇలా చున్నీ మీద కనిపించదా? వాళ్ళకి తెలియదు కదా ఆ ట్రిక్ మేము ప్లే చేసేది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకైతే లాస్ట్ మినిట్ 1 ఎప్పుడైపోద్దా అంటే 10 to 1 కదా, 1 కోసం ఎదురు చూస్తా. టైం 1 ఎప్పుడైపోద్దా? ఎందుకు? ఎగ్జామ్ అయిపోద్ది కదా. అంటే ఏం రాసినా రాయకపోయినా, వచ్చినా రాకపోయినా 1 ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తారు. అంతే 1 కోసం ఎదురు చూస్తా. ఇంకా అంటే ఎప్పుడైనా చున్నీ మీద రాసుకొని కానీ, లేదు పేపర్ మీద స్లిప్ రాసి దొరికిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. దొరికిపోయారు ఎప్పుడైనా? ఛాన్సే లేదు అసలు, ఎప్పుడు దొరికిపోలేదు. ఇంత బ్రిలియంట్ గా పెడతారా? అల్ట్రా లెజెండ్స్. ఒకసారి ఇలాగే అందరూ ఇలా రాసుంటారేమోనని చెప్పేసి క్లాస్ మార్చేశారు మమ్మల్ని. అప్పుడు రాసుకున్నాం మేము. అప్పుడు క్లాస్ చేంజ్ చేసే మళ్ళీ ఆ తర్వాత చెరగవుగా ఎవరు రాసారంటే రైటింగ్ విత్ ఎరేజర్ తో రబ్ చేయొచ్చు కదా. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? ఇంకా ఎగ్జామ్స్ మార్క్స్, టీచర్, స్టిక్ ఏం గుర్తు? ప్రాపర్ ఫ్రెండ్స్ గుర్తొస్తారు, ఏమైనా హెల్ప్ చేస్తారు కదా.
వాళ్ళు హెల్ప్ చేస్తేనే మిగతా వాళ్ళు రాస్తారంటారా? అంతేగా ముందు రోజు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సైడ్ హెడ్డింగ్స్ అయి చెప్పడం వల్ల టాపర్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. అసలు టాపర్స్ అంటే దీనికి టాపర్ ఫ్రెండ్స్ అంటారు. నాకు తెలిసి టాపర్స్ ఎవరు చెప్పరు కదా, వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళే రాసుకుంటారు కదా. టాపర్స్ చెప్తారా? ఇక్కడ డిఫరెంట్ ట్రెండ్ మారింది. మా ఫ్రెండ్ మాకు హెల్ప్ చేస్తుంది. అది అవన్నీ నమ్మకండి మీరు. అంటే మీరు కూడా చూపించారు అయితే. చూపిస్తాను నేను, కాకపోతే టాపర్ కాదు నేను. వాళ్ళంతే చెప్తారు. మరి టాపర్స్ చూపిస్తారని ఇప్పుడే ట్రెండ్ గురించి చెప్పారు కదా. సరే ఓకే, అమ్మాయిలు ఎందుకు అంటే షాపింగ్ చేస్తే అబ్బాయిలు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు? ఈ టైంలో నన్ను ఇరిటేట్ చేయకు. అబ్బాయిలకి ఎందుకు నచ్చదు? ల్యాక్ చేస్తారు. పాకెట్ మనీ అంతా ఖాళీ చేస్తారు కాబట్టి. ఆ టెన్షన్ నాకు ఉంది రోయ్. అలా ఎప్పుడైనా ఎవరికైనా ఖాళీ చేయించారా? లేదు, చేయించలేదు. చేయించాలి అనుకుంటున్నారా? అనుకుంటున్నాను. అది అవదమ్మా. అంటే ఫ్యూచర్ లో వచ్చే హస్బెండ్ కా, లేదంటే బాయ్ ఫ్రెండ్ కా, లేదంటే ఫ్యామిలీలో తమ్ముడు అన్నయ్య వాళ్ళకా? అంటే ఎవరి నిజం దగ్గర చెప్పాలి. money ఎక్కువ ఉంటే వాళ్ళతో ఖాళీ చేపిద్దాం అనుకుంటున్నాను. ఎవరి దగ్గర ఎక్కువ ఉంటది? మేబీ ఎవరు బ్యాడ్ లక్ ఉంటే వాళ్ళకి ఎక్కువ. ఆ బ్యాడ్ లక్ పీపుల్ ఎవరు? ఏమో ఆ టైంకి ఎవరైతే వాళ్ళు. హస్బెండే. మీరైతే హస్బెండ్ కే మొత్తం మనీ అంతా అవగొట్టిస్తారు. అసలు హస్బెండే. బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? అలా ఉంటే మేము ఇలా ఆయిల్ పెట్టుకొని రాము అసలు. అమ్మాయిలు ఎందుకు ఆయిల్ పెడితే బయటికి రావడానికి కానీ ఎక్కడికైనా వెళ్ళడానికి ఇలా ఇంటర్వ్యూ ఇవ్వడానికి షై ఫీల్ అవుతూ ఉంటారు. మేమేం షై ఫీల్ అవ్వట్లేదు కదా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. సరే ఒక సాంగ్ పాడండి, ముగ్గురులో ఎవరైనా లేదా ముగ్గురు 3 సాంగ్స్ పాడండి. ఇది బాగుంటుంది. అంటే మీవి స్వీట్ వాయిసెస్ లా ఉన్నాయిగా, సో నేను సాంగ్స్ వినాలి అనుకుంటున్నాను. అరే బిస్కెట్స్ లేవురా నా దగ్గర. ఎందుకు ఫ్యాక్టరీకి ఓనర్ అనిపిస్తుంది. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పాడండి, కోరస్ ఇవ్వండి మిగతా వాళ్ళు కావాలి అంటే. చుట్టమల్లె 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 చుట్టేసా తుంటరి చూపు ఊరికే ఉండదు నా సొక్కు. చుట్టమల్లె చుట్టేసా తుంటరి చూపు ఊరికే ఉండదు నా సొక్కు. ఏంట్రీ ఇది? కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి మాటలో. కమ్మని నీ ప్రేమ లేఖలే రాసింది హృదయమే. సార్ ఏంటి సార్ అది? ప్రియతమా నీ వచ్చట కుశలమా నీ నిచ్చట కుశలమే. వావ్ నైస్ సూపర్. ఫైనల్లీ సాంగ్ అయితే పాడేసాను. ఇప్పుడు నిజం చెప్పండి, ఎప్పుడు అయిపోతే నేను కూడా ఎంజాయ్ చేస్తే నేను కూడా పాడాను, కాకపోతే కెమెరామెన్ నాకు ఫోకస్ చేయలేదు. థ్యాంక్ యూ సో